ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. కయీను శిక్షించబడినప్పుడు నా శిక్ష భరించలేనంత గొప్పది అని అన్నాడు. ఇది నరకానికి వెళ్ళే ప్రజల యొక్క భాష. వారు నా పాపం చాలా గొప్పది అనరు, వారు నా శిక్ష చాలా గొప్పది అని మాత్రమే అంటారు. మీరు పాపం వల్ల ఎక్కువగా కలత చెందుతూ ఉన్నారా, లేక దాని శిక్ష వల్ల ఎక్కువగా కలత చెందుతూ ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ద్వారా మీరు దైవభక్తి గలవారో లేదా దైవభక్తి లేనివారో మిమ్మల్ని మీరే కనుగొనవచ్చు. భక్తిహీనుడు తాను పొందబోయే శిక్ష గురించి ఆందోళన చెందుతాడు. అయితే దేవుని భయం కలిగిన వాడు తన పాపం వల్ల హృదయం విచారంతో నిండి ఉంటాడు. మీరు పాపం వలన ఆందోళన చెందుతున్నారా, లేక దేవుని శిక్షణ గురించి ఆందోళన చెందుతున్నారా? పరీక్షించుకోండి, సరిచేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.